వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి దురంధర్ ద రివెంజ్ సినిమా చూడడం అయితే జరిగింది. అండ్ డైరెక్టర్ బై ఆదిత్య దార్. అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే ఇంకా నో వర్డ్స్ భయ్యా. అండ్ టికెట్ అయితే బుక్ చేసుకోండి. అండ్ మే 1కే బాబులాగా ఉంటే అండ్ దాని 2 వచ్చేసి దానికి తోపులాగా ఉందన్నమాట. అండ్ 1 అనేది జస్ట్ శాంపుల్ మాత్రమే. అండ్ 2లో కథ మొత్తం అంతా పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి 1లో ఫైట్స్ కరెక్ట్ మనకు ఉంటాయి. బట్ అదే ఎక్స్పెక్ట్ ఉంటుందేమో అని మీరు 2కి వెళ్తే మాత్రం కొద్దిగా పొరపాటు పడినట్టే. అండ్ 2లోని యాక్చువల్లీ ఫైట్ సీన్స్ ఉంటాయి, బట్ అక్కడక్కడ ఉంటాయి అనమాట. ఎక్కువ మనకి కథ మీద ఎక్కువ సినిమా అయితే మనకి ఫోకస్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో కూడా మనకు ఒక 6 చాప్టర్స్ ఇలా ఉంటాయి. అండ్ మనకి పార్ట్ 1లో కూడా అండ్ మనకి ఈ 6 చాప్టర్స్ అనేసి ఇలాగ మనకి ఒక్కొక్క చాప్టర్ అనేసి అలా పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఈ 2లో కూడా మనకి 6 చాప్టర్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క చాప్టర్కి అండ్ భలే రాసుకున్నారా క్యారెక్టరైజేషన్ అన్నట్టు కనిపించింది. అండ్ మెయిన్ మన రణ్వీర్ సింగ్ అయితే ఇందులో ఎర్రగా తీసేసాడు భయ్య, మామూలు కాదు. అండ్ 1లోని మనకి విలన్ బాగా హైలైట్ అయితే 2లోని మన హీరోని బాగా హైలైట్ చేశారు. నాకు అది బాగా నచ్చింది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో క్యారెక్టర్స్ కానీ అండ్ విలన్ క్యారెక్టర్స్ కానీ అండ్ ఇందులో ఒక 2-3 క్యారెక్టర్స్ కొత్తగా వస్తాయి. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ కానీ అండ్ బాగా డిజైన్ చేసుకున్నారు కదా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి మనకి చాప్టర్ 1 నుంచి అండ్ చాప్టర్ 6 వరకు టూ గుడ్గా ఎండ్ చేస్తారు. అండ్ నీట్గా స్క్రీన్ పై పెట్టుకొని ఒక 4 గంటలు మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా అండ్ నీట్గా ప్రజెంటేషన్ చేస్తారు థియేటర్ మీద. అండ్ ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేసే మూమెంట్స్ అయితే ఈ సినిమాలో చాలా పెట్టుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో డైలాగులు ఉంటాయి భయ్య, మామూలు కాదు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి గట్టి తగిలే డైలాగులు ఇందులో అయితే చాలా రాసుకున్నారా, భలే రాసుకున్నారు అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ మీరందరూ పార్ట్ 1లోని అండ్ ఫస్ట్ మనకి అండ్ ఫ్లైట్ హైజాక్ చేసినప్పుడు ఒక చిన్న మాట అంటారు మనకి పాకిస్తాన్ వాళ్ళు, అది తిరిగిచ్చే సీన్ ఈ 2లో ఉంటుంది, మామూలు కాదు. నాకైతే థియేటర్లో అయితే విజల్స్ వెయ్యాలనిపించింది. ఇంకా అంత బాగా తీశారు బాబు అన్నట్టు అనిపించింది నాకు ఆ బిట్టు. అలాంటి బిట్లే కాదు, పాకిస్తాన్కి డైలాగులు కొట్టే సీన్స్ చాలా పడ్డాయి అండ్ ఈ సినిమాలోనే. అండ్ కొన్ని సీన్స్లో అయితే హీరోని ఎలివేట్ చేస్తారు భయ్య, మామూలు కాదు. అంటే యాక్షన్ ద్వారా కాదు, అక్కడికి వచ్చే సీన్స్ వల్ల అక్కడికి వచ్చే బీజిఎం వల్ల టూ గుడ్ అనిపించాయి నాకు. అండ్ ఈ మూవీ కూడా అసలు నేను తెలుగులో చూడలే, హిందీలో చూసాను. ఎందుకంటే తెలుగులో అయితే మనకి ప్రీమియర్ షోలో అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. బట్ నేను హిందీలో వెళ్ళి చూసాను. అండ్ నాకైతే హిందీలో చూడడమే మంచిది అనిపించింది. ఎందుకంటే అండ్ అది వచ్చేసి ఆర్గనల్ సౌండ్ కాబట్టి అండ్ హిందీ వాళ్ళదే కాబట్టి మూవీ అంత నీట్గా వచ్చింది. ఆ డైలాగ్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి ఆ బీజిఎం అయితే ఎవరు కొట్టారో తెలియదు కానీ ఇచ్చి పెడిసాడు, మామూలు కాదు. అండ్ ఫస్ట్లో బీజిఎం ఎలా ఉందో అండ్ సెకండ్ కూడా బీజిఎం అలాగే ఉంది, టాప్ నాచ్గా ఉంది. అండ్ సాంగ్స్ ఉన్నాయి, ఒక్క పర్లేదు అన్నట్టు అనిపించింది. కానీ బీజిఎం మాత్రం ఎర్రగా తీసేశారు. అండ్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది భయ్య, అది ఎండ్ చేసే విధానం ఒక డిఫరెంట్గా ఎండ్ చేశారు. ఏమో సూపర్ రా అన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. అరే పర్లేదురా బాగానే ఎండ్ చేశారు అనిపిస్తుంది. అండ్ మెయిన్లీ ఆ సెకండ్ హాఫ్ అనేది ఆ కంటిన్యూషన్ అనేది ఎక్కడ తప్పకుండా అని నీట్గా ఫుల్ ప్రెజర్గా తీసుకెళ్లారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు సినిమా ఎంత బాగుంటుందా అన్నట్టు. అండ్ మెయిన్ వచ్చేసి క్లైమాక్స్ వచ్చిన ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇంకా ట్విస్ట్ అయితే ఇంకా ఎవరు ఊహించలేరు అనమాట. ఇదేం ట్విస్ట్ రా అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమో సూపర్ రా, సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ట్విస్ట్ అంతా ఇంకో ఎత్తులో ఉంటుంది మనకి. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఇంకా ఎవరు మనకి ఇంకా ఎక్స్పెక్ట్ చేయరనమాట. మైండ్లోనే అంత సూపర్గా అయితే మనకి పెట్టుకున్నారు. అండ్ కొన్ని సీన్స్ అయితే ఇంకా బాగా రాసుకున్నారు అన్నట్టు అనిపించింది. అండ్ హంజా క్యారెక్టర్ మనకి ఎలా ఉంటుందంటే అండ్ యాక్చువల్లీ ఆ పాకిస్తాన్ ఎలా ఏలాడు, ఆ లాహోర్ని మళ్ళీ ఎలా ఏలాడు అనేది మొత్తం ఈ సెకండ్ హాఫ్లో ఉంటుంది. లాట్ ఆఫ్ విలన్స్ ఉంటారు. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్లో అయితే మన ఫస్ట్ పార్ట్లో అయితే ఒక విలన్ ఉంటాడు. బట్ ఈ సినిమాలో అంటే ఈ పార్ట్ 2లో అయితే చాలామంది విలన్స్ ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం ఇచ్చుకుంటూ వస్తాడు. అండ్ యాక్షన్ సీన్స్ కానీ అండ్ మధ్యలో కొన్ని సీన్స్ కానీ బాగా రాసుకున్నారు రా స్క్రీన్ పై అనిపించింది. బట్ కొన్ని మైనస్ లేటరా అంటే మనకి ఆ బాంబు పేలినప్పుడు ఆ కారు పైకి వెళ్ళినప్పుడు కొన్ని ఎడిటింగ్ సీన్స్ కొద్దిగా మైనస్ అనిపించాయి నాకు. అది కొద్దిగా సెట్ చేసుకొని అది పెట్టుకుంటే బెలే ఉన్న అన్నట్టు ఆ కొన్ని సీన్స్ అనిపించాయి. అండ్ సినిమా మాత్రం 4 గంటలు ఎక్కడ బోర్ కొట్టదు అని నీట్గా తీసుకెళ్ళిపోతారు. మీకు కానీ 1 కానీ నచ్చుంటే 2 దానికి డబల్ నచ్చుతుంది. అండ్ మెయిన్ 1 కంటిన్యూషన్ 2 అండ్ ఎక్కడ చెడగొట్టలేదు సినిమా మాత్రం. 1 ఎక్కడతో అవుతుందో 2 అక్కడి నుంచి మొదలవుతుంది. అండ్ రణ్వీర్ సింగ్ తన బ్యాక్ స్టోరీ ఉంటుంది భయ్య, అక్కడైతే టూ గుడ్ అని చెప్పొచ్చు. సూపర్ తీశారు కదా అన్నట్టు నాకు అనిపించింది కొన్ని సీన్స్లోని. అండ్ మెయిన్ ఈ మూవీలోని ఎమోషన్ డెప్త్ అయితే చాలా బాగుంటుంది. ఏదో పెట్టాలని కాకుండా అందులో కూడా మనం ఇన్వాల్వ్ అయిపోయినట్టు ఎమోషన్ సీన్స్ తీశారు కదండి, అది సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్ అయితే క్లైమాక్స్ ఖచ్చితంగా థియేటర్లో చాలామంది ఏడుస్తారు. ఎందుకంటే అక్కడికి వచ్చే మనకి క్యారెక్టరైజేషన్ కానీ అక్కడికి వచ్చే స్టోరీ కనెక్ట్ కానీ మనకి చాలా బాగా ఆకట్టుకుంటుంది. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవడు ఊహించలేడు. ఇందులో కొన్ని ట్విస్ట్ ఎలాంటివి ఉన్నాయి. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది.
అదిరిపోద్ది. అది మీరు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అండ్ ఖచ్చితంగా ఎవరు అంటే కొన్ని రివ్యూస్‌లో స్పాయిలర్‌లు ఇచ్చేస్తారు. బట్ అవి చూడకండి. మీరు ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళండి. మీరు ఒక ఎక్స్‌పీరియన్స్‌ని అయితే మీరు పొందుతారు. అంత బావుంటది. అండ్ మంచి థియేటర్‌కెళ్ళండి. బీజీఎం అయితే ఎక్సలెంట్‌గా ఇచ్చి పడేశారు. ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా నీట్‌గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు థియేటర్‌లోని. అండ్ ఈ మూవీకి మేమిచ్చేసే రేటింగ్ ఒక 5కి 4.5 అయితే ఇస్తున్నాం. నాకైతే నచ్చేసింది భయ్యా. మామూలు కాదు. నాకైతే ఎక్కేసింది కూడా. అండ్ మీకు అందరికి బాగా నచ్చుతది. అండ్ మెయిన్ పాకిస్తాన్ వాళ్ళకి కొంతమందికి చాలా మందికి నచ్చదు కదా బాగాన. ఆళ్ళకైతే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా కాదు. ఆళ్ళకి మెయిన్ ఇచ్చే డైలాగ్స్ మాత్రం చాలా బాగా ఇట్టుకున్నారు అన్నట్టు అనిపించింది. ఆదిత్యదార్ అండ్ మంచి గుడ్ జాబ్ చేశారని చెప్పొచ్చు. ఇంకా ఎవరైతే చూడలేదో ఎళ్లి థియేటర్‌లో అయితే ఎళ్లి చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.